హాయ్ హలో వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే ఈరోజు దోశ పిండితో బోండాలు చేశాను అనమాట. ఎలా చేయాలో చూసేద్దామా. నేనైతే ఫస్ట్ పిండి కలుపుకున్నాను. దోశ పిండి ఆల్రెడీ నానబెట్టింది అనమాట. అందులో మైదా పిండి యాడ్ చేసుకోవాలి. సోడా ఉప్పు, కొంచెం సాల్ట్, కొంచెం పెరుగు అనమాట. కలుపుకోవాలి మంచిగా. తర్వాత నేను ముందే వేసుకున్నాను అనమాట క్లిప్. బోండా ఎలా వేయాలో ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సెకండ్ టైం వేసింది చూడండి. ఇలా ఈవెన్గా ఆయిల్ హీట్ అవ్వగానే బోండాలు వేసుకోవాలి. టూ సైడ్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అలా అని బ్లాక్గా చేయకండి. రెండోసారి కూడా వేసానమాట బోండాలు. కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దోశ పిండితో బోండాలు. నేను ఇక్కడ వేయడం చూపిస్తున్నాను. ఇలా బోండాలు వేసానమాట. చిన్నగా వేయండి. మళ్ళీ ఏడేడి ఆయిల్ మీద పడుతుంది. చిన్నగా లో ఫ్లేమ్లో చేసుకొని బోండాలు వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత కొంచెం మీడియంలో గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలి. మొత్తం 3 సార్లు వేసాను అనమాట. ఇది రెండోసారి బోండాలు వేయడం. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దోశ పిండితో ఆల్రెడీ ఎలాగో దోశ పిండి మనం నానబెట్టుకొని ఉంటాము. మనం రెండో రోజు అలా దోశ పిండిని బోండాలు చేసుకోవాలంటే మైదా పిండి యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నేను పిండి కలపడం తీయలేదన్నమాట వీడియో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ప్రాసెస్ ఫస్ట్ నుంచి పిండి మొత్తం కలపడం అవన్నీ చూపిస్తాను. ఇలా టూ సైడ్ మంచిగా కాగనివ్వాలన్నమాట. కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఏడేడి ఆయిల్ మీద పడితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్త చూసుకొని వేసుకోండి బోండాలు. చాలామందికి బోండాలంటే ఎక్కువ ఇష్టపడతారన్నమాట. నెక్స్ట్ థర్డ్ టైం ఇంకా నా పిండి అయిపోయిందనమాట. థర్డ్ టైంతో బోండాలు వేయడం కంప్లీట్ అయిపోయింది. ఈవెన్గా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మీడియంలో అలా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. మరి హై వేయకండి, బోండాలు అనేది మాడిపోతుంది. కలుపుతూ ఉండాలన్నమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బోండా. ఓకే, ఇలా వచ్చింది. నేనైతే ఇలా చేశాను. నేనైతే ఇంట్లో ముగ్గురమే ఉంటాం మా పాపతో కలిపి. సో మాకు సరిపోతుంది అన్నమాట. ఇవే ఎక్కువ ఉన్న పిండితో చేసేసాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ చూశాను. ఇది పల్లీల చట్నీ అన్నమాట.
టేస్ట్ చూసాను, సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేయకపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.